వస్తాయి తప్ప 100 కోట్లు ఎక్కడొస్తాయి? అది ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో, విరాళాలు అనే పేరుతో దాన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతెందుకండి, అది స్కామ్లో, మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా. అట్లాగా అందువల్ల ఎప్పుడు కూడా ఇంతే, దొంగదారిలో సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవటానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్. నిజం చెప్పాలంటే ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద మోసం. కానీ ఈ మోసాల్ని తెలుసు అందరికీ, కానీ పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి దాసోహం అయిపోతున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లేవా, వీళ్ళందరికీ తెలియదా? అతని కేసులు ఎన్ని ఉన్నాయో తెలియదా? ఎందుకు రారు? ఈడీ ఎందుకు రాదు? ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి సమస్య. అంతేకాదు, ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ని చంపింది అతనే, ఎన్టీఆర్ గారు అధికారం లాక్కుంది అతనే, చెప్పులేసి అవమానం చేసింది అతనే. మళ్ళీ ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ట్రస్ట్ పెట్టి దాని పేరుతో ఫారిన్ నుంచి అక్కడ విరాళాలని 1000 కోట్లు, అదంతా కూడా వాళ్ళు విరాళాలు ఎంత ఇచ్చారో నాకు తెలియదు, కానీ అంత అయితే ఇవ్వరు కదా. కానీ ఆ విధంగా కూడా ఇతను బ్లాక్ మనీని వైట్ చేసుకున్నాడు. అతి తెలివితేటలు, డబ్బు సంపాదించడంలో అతను మించిన వాళ్ళు ఎవరు లేరు. నంబర్ 1 రిచెస్ట్ సీఎం అని చెప్పి మొన్ననే కదా చూసాం మనం. భారతదేశం అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేది. అందువలన ఎక్కడి నుంచి వచ్చింది? 2 ఎకరాల పెద్ద మనిషికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే వాటికేం సమాధానం చెప్పరు, ఏమీ చెప్పరు. ఆ హెరిటేజ్ ఎప్పుడూ కూడా అది నష్టాల్లోనే నడుస్తూనే ఉంటుంది. అతను అధికారంలో రాగానే దాని షేర్స్ పెరిగిపోతాయి, సడన్గా పెరిగిపోతాయి, దాంట్లో 1000 కోట్లు వచ్చేస్తాయి. ఈ విధంగా ఒక దొంగ వ్యాపారాలు చేస్తూ, దొంగతనంగా ప్రజల సొమ్మును లూటీ చేస్తూ ఈ తండ్రి కొడుకులు మరి ఉపన్యాసాలు మాత్రం భారీగా చెప్పుకుంటూ చివరికి ఎన్టీఆర్ పేరుని, ఎన్టీఆర్ ఆత్మను కూడా ఉపయోగించటం అనేది వీళ్ళ ఒక నీచమైన రాజకీయానికి అదొక పరాకాష్ఠ స్థితిగా నేను భావిస్తున్నాను. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు మరోసారి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ విధంగా. ఎన్టీఆర్ గారు ఉంటే నువ్వు ఎప్పుడో జైలుకు పోయేవాడు, ఆ సంగతి అందరికీ తెలుసు. ఆయన స్వయంగా చెప్పిన మాట నేను చెప్తున్నాను నేను. అందువలన అట్లాంటిది ఆయన ఈ విధంగా మీరు ఉపయోగించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారు అనుకుంటే అదొక మీ వెర్రితనం, అంతే, మీ మూర్ఖత్వం.